చాలా మంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత కూడా వేరే అఫైర్‌లు పెట్టుకుంటూ ఉంటారు. భర్తకి తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకలా చేస్తారు? నీ మొగుడు చేతగాని వాడానా? లేకపోతే మీరు అడిగినంత తెచ్చేయట్లేదు, ఇంటికి కావాల్సింది తెచ్చేయట్లేదు, లేకపోతే నాకు వాడంటే ఇష్టం లేదని చెప్పేసి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారా? భర్తకి మోసం చేసినట్టు కాదక్కడ. ఎందుకు వేరే వాడితో మాట్లాడుతుంటారు. వాడు వచ్చేవాడు కూడా అంటూ ఉంటాడు చూడండి. నీలాంటి భార్య నాకు గన దొరికితే పువ్వుల్లో పెట్టుకొని చూస్తూ ఉంటా. మహారాణిలాగా చూసుకుంటూ ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలకి మీరు పొంగిపోయి వెళ్ళిపోతున్నారా? లేదా వాళ్ళతో మాట్లాడుతున్నారా? వాడు మాట్లాడేవాడు కేవలం వాడి అవసరానికి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అది పెళ్లయిన వాడైనా సరే, పెళ్లి కాని వాడైనా సరే. వాడు నీతో అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం వాడికి అవసరం. నిన్ని మోసం చేస్తున్నాడు. నువ్వు నీ భర్తకి మోసం చేస్తున్నావు. నా భర్త కరెక్ట్‌గా ఉంటే నేనెందుకు అలా చేస్తా అని చెప్పేసి అనొచ్చేమో. నీ భర్త కరెక్ట్‌గా లేకపోతే నీ క్యారెక్టర్‌ని దిగజార్చుకుంటావా? నీ భర్త తప్పు చేస్తున్నాడని నీ క్యారెక్టర్‌ని దిగజార్చుకుంటావా? నీ భర్తకి నీ శరీరాన్ని పంచి వేరే